హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే అల్పిరికి వెళ్తున్నాం అనమాట. సో అందుకోసం అయితే ముందుగా నేనైతే గోరింటాకు పెట్టుకున్నాను. నేను మా అమ్మ ఊరి నుంచి గోరింటాకు తెచ్చిందని చెప్పి ముందు ఒక షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను. అదే అనమాట, చాలా బాగా పండింది. ఇంక ఈరోజు సాటర్డే కాబట్టి అల్పిరికి వెళ్ళాలనుకున్నాను. ఇంక ఈవినింగ్ అయితే వెళ్తున్నాను అనమాట. ఫుల్ రష్ ఉంది అల్పిరి కాడ, తెలిసినా కదా. ఇంకా సాటర్డే ఫుల్గా ఉంటుంది తిరుమలలో కూడా. ఇంకా ఈ ఎంట్రన్స్ అయితే నాకు చాలా అంటే చాలా ఇష్టం. అసలు ముందర గరుడ స్వామి విగ్రహం అయితే చాలా బాగుంటుంది. నేను దాన్ని ఎన్నిసార్లు చూస్తూనే ఉండిపోతాను. ఇంకైతే లోపలికి వెళ్ళామన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా బయట ఒక టెంకాయ కొనుక్కొని టెంకాయ కొట్టుకొని అయితే లోపలికి ఎంటర్ అయ్యాము. చాలా బాగా దర్శనం అయింది. ఇంకా లోపలికి వెళ్తూ ఉంటే చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇంకైతే దర్శనానికి వెళ్తున్నాం అనమాట. చూడండి ఎంత బాగుందో. ఇంకా ఇక్కడే ఇంత రష్ ఉందంటే తిరుమలలో ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడైతే గోశాలకు వచ్చామన్నమాట. ఎప్పుడు నేను ఇస్కాన్లోనే గోశాల చూసేదాన్ని, అండ్ ఇప్పుడు అలిపిరిలో గోశాల చూస్తున్నాను. ఇది థర్డ్ టైం అనుకుంటా నేను ఇక్కడికి వచ్చి గోశాల చూద్దాము. ఇంతవరకు యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేయలేదు నేనైతే. సో ఫస్ట్ టైం అప్లోడ్ చేస్తున్నాను. చాలా బాగా అనిపిస్తుంది ఈ గోశాల, నాకు భలే ఇష్టము. అసలు ఎంత బాగుందో. మిడిల్లో కృష్ణుడి విగ్రహం పెట్టి చుట్టూరు గోమాతలు పెట్టారు. చూడ్డానికి వండర్ఫుల్గా ఉంది. చూడండి ఎంత బాగుందో. ఒక రౌండ్ వేస్తే చాలా పెద్ద గోశాలే ఉంది. అందరూ చాలా బాగా ఉంది అనమాట. చూడండి ఎంత బాగుందో. మిడిల్లో ఉండేది కృష్ణుడి విగ్రహము. అండ్ మేము కూడా ఒక రౌండ్ వేసేసామన్నమాట. చిన్న దూడ ఒకటి అటు పక్క ఉంది, అది చాలా క్యూట్గా ఉంది. అండ్ ఇంకా బయటకు వచ్చిన తర్వాత నామాలు చూసుకొని ఇంకొకసారి పులిహోర ఇచ్చారు ఈరోజు. ప్రసాదం అయితే చాలా అంటే చాలా బాగుంది. నాకు గుళ్ళో ఇచ్చే ప్రసాదాలు అన్నిటికన్నా పులిహోర అంటే చాలా ఇష్టం. నాకు చాలా బాగుంటుంది. ఇంకా ఇది పైకి ఎక్కితే ఇంకా డైరెక్ట్గా తిరుమలకి వెళ్ళిపోవచ్చు అనమాట. కాకపోతే ఇంకా నైట్ కదా, మా బుడ్డోని ఎత్తుకొని మమ్మల్ని అలో చేయరు. మేము అంతకుముందు పోవడం లేదనుకోండి. సో చిన్నపిల్లలు ఎత్తుకోపోతే ఆఫ్టర్నూన్ దాకే అనమాట. ఇంకా నైట్ టైమ్స్ అలో చేయడం లేదు. ఇంకా అట్ట పైకి ఎక్కితే ఇంకా తిరుమలకి ఇప్పుడు కూడా ఈ టైంలో కూడా ఎక్కుతున్నారు. మేము 8కేమో వెళ్ళాము, ఇంకా ఎక్కుతూనే ఉన్నారనమాట. ఇంకా మేమైతే దర్శించుకొని అయితే బయట కూర్చున్నాము. బయట కూర్చుంటే అసలు ఎంత బాగా కనపడుతుందో చూడండి. నాకైతే 2 కళ్ళు చాలేదు ఆ విగ్రహం చూడడానికి. ఇంకా బయటకు వచ్చిన తర్వాత అందరు ఏందో తొంగి చూస్తున్నారు. నేను కూడా ఏందబ్బా అని తొంగి చూస్తే ఒక పెద్ద జింక్ వచ్చింది. మామూలు జింక్ చాలా పెద్దది. అది చూడగానే నేను ఫుల్ ఎక్సైట్ అయిపోయాను. సో దానికైతే అక్కడ నా ఆకులు తీసి పెట్టండి. అది ఎంత బాగా తింటుందంటే, ఇంత ఫస్ట్ టైం అనమాట ఇంత దగ్గర నుంచి జింకను చూడడము. నేను ఎప్పుడైతే దగ్గర నుంచి జింకను చూడలేదు. చాలా అంటే చాలా బాగా అనిపించింది.